బిడ్డలను రక్షించాలంటూ ఓ తల్లి పెట్టిన కన్నీలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తక్షణ చర్యలకు మార్గం సుగమనం చేశారు. విజయనగరానికి చెందిన గండబైన సూర్యకుమారి అనే మహిళ పవన్ కళ్యాణ్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన 2 కుమారులతో పాటు మరో 6 యువకులను మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఎలాగైనా కాపాడాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. ఏపీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఓసారి విచారించారు, మరోసారి కూడా విచారిస్తామని ఆ సమయంలోనే విజయసాయిరెడ్డికి తెలిపారు. అయితే తాజాగా జారీ చేసిన నోటీసులలో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సాక్ష్యం చెప్పాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించుకోవడానికి తన వంతు ప్రోత్సాహం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లల పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కతలాపూర్ మండలంలోని తెగిపోయిన చెరువును మరమ్మతులు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన ఒక పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలకు అమలు చేస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని జెన్కో అధికారులు ప్రారంభించారు. మొదటి రోజు 7 టర్బైన్ల ద్వారా 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు సిఈ మంగేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ప్రాజెక్టుకు ముందస్తు వరదలు వస్తుండటంతో పూర్తి స్థాయిలో విద్యుత్ తయారు చేస్తామని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తహసీల్దారు పోచరి సందకారు కలకలం సృష్టించాయి. మదలాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు సర్వే నంబర్లు మీ సేవ బాబు మార్నింగ్ చేశారని తహసీల్దారు సుమతి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మరో 2 చోట్ల పోచరీల సంతకాలు అయినట్లు అధికారులు గుర్తించారు. కంబదూరు తహసీల్దారు బాలకిషన్ సంతకాలు సైతం పోచరీ అయినట్లు సబ్ రిజిస్టర్ నారాయణస్వామి గుర్తించారు.
మాయకట్లు ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. అందరికీ అన్యాయం జరుగుతుంది, కానీ కొంతమంది బయటికి రావడం లేదు సార్. అందరూ బయటికి రావాలని కోరుకుంటున్నాను సార్. ఇట్లా ఇట్లా ఎంతమంది మాయకట్లు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, మేము కొత్తిమీరలు అనుకుంటున్నాం, మాకు ఎంత ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను సార్. అందరి కోసం నేను చెప్తున్నాను సార్. రామకంఠం భూములకు సంబంధించి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిన డాక్యుమెంట్ వివిధ సంతకాల వివరాల మీద మాకు కరెస్పాండెన్స్ పంపించినారండి. ఆ కరెస్పాండెన్స్ మీ ఆఫీస్ నుంచి వచ్చిందా లేదా వివరణ కోరినారు. ఆ వివరణ మేరకు ఒకసారి కరెస్పాండెన్స్ మన ఆఫీస్ నుంచి పంపలేదు. దాని విషయం మీద ఎవరు సంతకాలు పెట్టి పంపించారనే విషయం మీద ఇక్కడ ఎస్ఐ గారికి విచారణ కొరకు లెటర్ పంపడం అయింది. విచారణ తర్వాత తదుపరి కంపల్సరీ ఎంఆర్ఓ సార్ గారు సార్ సంతకాలు ఫేక్గా పెట్టి మన కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయమని చెప్పగా అది ఒరిజినల్ ఆయన సంతకం సార్ సంతకమా లేదా అనేసి సబ్ రిజిస్టర్ అడిగితే అది ఫేక్ సంతకాలుగా ఉన్నాయనేసి సార్ తీసుకొని మాకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని అది ఎవరు ఏం కదా అని విచారణ తెలిపి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. కొద్దిగా మాకు దాని మీద తనపై వచ్చిన ల్యాండ్ కబ్జా కథనాలలో వాస్తవం లేదని జనసేన నాయకులు కిలారి రోషయ్య వెల్లడించారు. ల్యాండ్ తనది అనేవారు వాళ్ల వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. వారిపై చట్టపరంగా క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ స్థలాన్ని 2013లో తాను రిజిస్టర్కి 30 సంవత్సరాలకు తీసుకున్నానని చెప్పారు. 2015లో సినిమా థియేటర్ కట్టుకునేందుకు మున్సిపాలిటీకి అనుమతులు కోరానని తెలిపారు. ప్రతిసారి లీజుకు తీసుకున్న తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. చూసి చేస్తే పద్ధతిగా బాగుంటుంది. ఏదన్నా ఇదిగోండి మీకు ఏ లీగల్ రైట్ ఉంది, ఇదిగో ఇతను కబ్జా చేశాడు అంటున్నారు, మీ లీగల్ రైట్ ఏంటి? ఆ లీగల్ రైట్ చూడకుండా తప్పుదారి పట్టించి పేపర్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి వ్యక్తిగత హననం చేస్తా ఉన్నారు. తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ ఓనర్స్ ఏం చెప్పారు, 2002లో కొనుగోలు చేశాం మేము అంటే 23 సంవత్సరాలైంది. మరి వీళ్ళకి లీగల్ వ్యాలిడిటీ ఉంటే ఎందుకు వాళ్ళ మీద దావా వేసి ఉండలేదు ఇప్పటి వరకు కూడా? ఈ మాట ఎప్పుడు అడిగారంటే కమిషనర్ గారు అడిగారు, ఇది ఏమన్నా కోర్టులో ఉన్నదా అని అడిగారు. కోర్టులో లేదండి అన్నాడు టక్కని అతను, ఉప్పలపాటి మున్నయ్య అని అతను. సరే ఇది నోటి డాక్యుమెంట్స్ అంటే ఓనర్ మీద, ఆ ల్యాండ్ ఓనర్ మీద దావా వేసుకోండి, కానీ నన్ను లాగటం అనేది ఎంతవరకు సబబు? ఇప్పటి వరకు ఓటు వహించాను, ఇప్పుడు వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోబోతా ఉన్నాను. పక్కాగా పేపర్లో మీరే రాశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అక్కడి తల్లిదండ్రులతో ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. దీనిని ఛాలెంజ్గా తీసుకొని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారన్నారు. నియోజకవర్గంలో కేఎస్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, స్టేట్ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ నాశనం అయితే దాన్ని ఛాలెంజింగ్ గా ఆ శాఖని మా నారా లోకేష్ గారు తీసుకొని సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చారు. పేరెంట్స్ కి టీచర్స్ కి ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు కళాశాలలో తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది, అలాగే టీచర్స్ మీద ఉంది. ఈ కమ్యూనికేషన్ ని ఫిల్అప్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి వారి సూచన మేరకు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యంగా గతంలో డ్రాప్అవుట్స్, గత 5 ఏళ్లలో డ్రాప్అవుట్స్ ఉండేవి. ఆ డ్రాప్అవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం మంది గుర్తించి ఆ డ్రాప్అవుట్స్ లేకుండా చూసే బాధ్యత ఈ రోజు టీచర్స్ మీద పెట్టారు. టీచర్స్ కానీ ఈ రోజు మాది స్కూలు, మేమున్నామని చెప్పేసి రెస్పాన్స్ గా ఫీల్ అయ్యి ఈ రోజు డ్రాప్అవుట్స్ లేకుండా చేయడం జరుగుతోంది. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యాశాఖ
మాజీ సీఎం జగన్ బంగారుపాలెం పర్యటనపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అణచివేత మొదలుపెట్టిందే జగన్ అని, అప్పటి టీడీపీ నేతలను బయట కూడా రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. జగన్ను స్వేచ్ఛగా తిరిగేలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉన్నది అదే పోలీసులే కదా, ఇవాళ ఏమన్నా కొత్త పోలీసులు వచ్చారా? అదే భారత రాజ్యాంగం, అదే కోర్టులే కదా ఉండేది. ఇవాళ అణిచివేత అనేటువంటిది మొదలుపెట్టింది మేము ఈరోజు స్వేచ్ఛ ఇచ్చాం. నువ్వు ఎక్కడన్నా మమ్మల్ని తిరగనిచ్చావా? ఇవాళ నువ్వు స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు, కానీ ఆ తిరిగే స్వేచ్ఛను నువ్వు దేనికి వాడుతున్నావు? అశాంతిని సృష్టించడానికి, అలజడులు సృష్టించడానికి, రెచ్చగొట్టడానికి. అని నిన్న ఎంత డ్రామా జరిగిందే. ఆ తోటలో మామిడి పళ్ళు దాచిపెట్టుకుని ట్రాక్టర్లు వేసి తోటలో పెట్టుకుని కరెక్ట్గా ఆయన వచ్చే 5 నిమిషాల ముందుకి 5 ట్రాక్టర్లు ఒకసారి వచ్చి 25 రోజులుగా గవర్నమెంట్ కొంటానే ఉంది. 90% ప్రోడక్టు కొనేసిందే ప్రభుత్వం. 5%, 10% మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏ ఒక్కరోజు ఒక్క కాయను కూడా రోడ్డు మీద ఎవరో పడేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి తోటలో నుంచి వస్తాయి, పక్కన పడేస్తారు, దాన్ని చూసి ఫోటో షూట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అన్ని డ్రోన్లో విజువల్స్ దొరికాయి, అన్నీ వాళ్ళ పార్టీవే తోటలో పెట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ డ్రామా బాజీతో పెద్దగా యూజ్ ఉండదు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన నిలబడి ఏదన్నా మాట్లాడితే ఉంటుంది, కానీ అరాచకాన్ని, అశాంతిని చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఆయన పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకి పోలీసులు గతంలో చేసినటువంటి సర్వీసెస్ గుర్తు లేవా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎవరైనా కానీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఉంటుంది వాళ్ళకి? కానీ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వ మార్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు చెక్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తనను పదవి నుంచి వైదొలగాలని ఆదేశించిందనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానన్నారు. జూలై 2న ప్రకటన కూడా చేశానని చెప్పారు. ఆ రోజు డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారన్నారు. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆశపడుతున్నారన్నారు. అందులో తప్పు లేదు, అయితే ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తీవ్రంగా ఖండించారు. మన భారతదేశంలో మహిళలను గౌరవించడం సాంప్రదాయమని తెలిపారు. కానీ వైసీపీ నేతలు మాత్రం దానికి విరుద్ధంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సతీమణిని కూడా ఇలాగే అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చినా కూడా వైసీపీకి నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మహిళల్ని గౌరవించడం మనం సంస్కృతి. మన భారతదేశంలోనే మహిళల్ని ఎంతో గౌరవించే సంస్కృతి మన దేశంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని ఎక్కువ గౌరవిస్తారు కాబట్టి మన దేశం అంటే రెస్పెక్ట్ ఉంటది. అలాంటి భారతదేశంలో ఉండి ఒక మహిళ శాసనసభ్యురాలు గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈ వైసీపీ నేతల్ని మనం ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే గతంలో చూశారు, ఈ వైసీపీ నేతలు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని ఎలా కించపరిచి మాట్లాడారో మనందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందుకే ఈ రోజు వాళ్ళు 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇంకా కూడా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఇవాళ మళ్ళీ ఒక మహిళా శాసనసభ్యురాలు గురించి, ఆయనకి వరుసకి చెల్లెల వరుసైన ఆవిడ గురించి కూడా ఈ రోజు బహిరంగ సభలో అందరి ముందు ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి, ఆవిడ పెళ్లి గురించి, అలాగే కించపరిచేలా మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక ప్రజా ప్రతినిధులు అయ్యుండి మనం ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. మన తెలుగుదేశం మహిళా శాసనసభ్యురాలు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన పీటీఎం కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు బెల్టులు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
ఆడుకోవడానికి క్రీడా పరికరాలు, మధ్యాహ్నం భోజనం పెడుతుందని అన్నారు. బడిలో ఉండి హోంవర్క్ చేసుకోండి, బాగా చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరారు. స్కూల్లో ఆర్వో ప్లాంట్ కావాలని హెచ్ఎం కోరగా 15 రోజుల్లోనే సమకూరుస్తామని తెలియజేశారు. బెట్టింగ్ యాప్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులతో పాటు వివిధ కంపెనీలపైన కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన వారిలో ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, రాణా మంచులక్ష్మి, అనన్య, నాగల్లా, సిరి హనుమంతు, వర్షిణి, సాందారాజన్, వసంతి, కృష్ణరోజన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పాటెన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషాయిని, సుప్రీతలను ఉన్నారని, వీరిలో కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సుప్రీంకోర్టుకు ఇచ్చిన మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బాట పట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరితో కూడిన సిట్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ఆయనను కస్టడీలకు తీసుకుని విచారిస్తేనే కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. హైడ్రాపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతపై స్పందించిన ఆయన వ్యవస్థ తీరుపై మండిపడ్డారు. హైడ్రా ముస్లింలకు లొంగిపోయిందని, కేవలం హిందువులు, పేద ప్రజల ఇళ్లను మాత్రమే కూల్చుతుందని, బిల్డర్లు, రాజకీయ నాయకుల జోలికి వెళ్లడం లేదని, ప్రస్తుతం హైడ్రాకు ఉన్న పూర్తి విశ్వసనీయత, క్రెడిబిలిటీ కోల్పోయిందని ఈ సందర్భంగా ఎంపీ చెప్పుకొచ్చారు. ముస్లింలు ఎంఐఎంను, అక్బరుద్దీన్ వాళ్ళకే మానవత్వము ఇవి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. మన పేద హిందువులను చూడొద్దా? ఓన్లీ బిల్డర్లను దృష్టిలో పెట్టుకోవాలి. హైడ్రా ముందు వచ్చినప్పుడు ఎంతోమంది బీజేపీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఓ మంచి పని చేస్తుంది. నేను ప్రత్యేకంగా హైడ్రాను మెచ్చుకున్నా. కొంతమంది అన్న నువ్వు బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే మంచి పని చేస్తే మెచ్చుకుంటాం. కానీ 2 వారాలనే తెలిసింది వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటంటే బిల్డర్లను ఆదుకోవాలి, పేదోళ్ళు హిందువులు ఉంటే వాళ్ళది కబ్జా ఉంటే తీసేయాలి, ముస్లింస్కి అయితే లొంగిపోవాలి. ఇది మల్కం చెరువు, సల్కం చెరువు నేను నా సోషల్ మీడియా చూడని 8 ఏళ్ళ కింద పెట్టిన. ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంటే అది కబ్జా, సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కన ఈ చెరువు మధ్యలో కట్టిండ్రు. కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం
ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయినరు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ప్రధాని మోదీ తన 8 రోజుల విదేశీ పర్యటనలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఒకే పర్యటనలో ఏకంగా 3 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించారు. అయితే మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని భారత్కు తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందించి సత్కరించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీనితో 27కు చేరింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.